అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్. షాక్ అంటే షాకే. షాక్ అని ఉంటది వార్తలు ఏముండదు అనుకోకండి. చాలా పెద్ద షాక్ ఇది. దేశంలోనే ఫస్ట్ టైమ్ ఒక ఎమ్మెల్యేను డిస్‌క్వాలిఫికేషన్ చేసింది. వెస్ట్ బెంగాల్. అక్కడ హైకోర్ట్ చేసింది. సేమ్ మన దగ్గర జరిగిన సీనే అక్కడ కూడా జరిగింది. సేమ్ మన దగ్గర జరిగినట్లే. సేమ్ వాళ్ళ పార్టీ మారడం. లేదు లేదు పార్టీ మారలే ఆ పార్టీలో ఉన్నారని చెప్పడం. ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్నారు 10 మంది అని చెప్తలేరా? సేమ్ అట్లే చెప్పడం. స్పీకర్ దాన్ని నానబెట్టి కాలం సాగదీయడం. ఇవన్నీ జరిగినాయి. లాస్ట్‌కి హైకోర్టు, కలకత్తా హైకోర్టు ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించింది. డిస్‌క్వాలిఫికేషన్ చేసేసింది. ఇప్పుడు మన దగ్గర కూడా సేమ్ డ్రామా నడుస్తుంది. సేమ్ డ్రామా. నేను అక్కడ ఏం జరిగిందో చెప్తా. దానికి దీనికి మన దగ్గర జరుగుతున్న దానికి అక్కడ జరిగింది చాలా పోలికలు ఉన్నాయి. అసలు సేమ్ టు సేమ్ ఉంది. పోలికలు కాదు. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూ ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. ఇద్దరు రెస్పాండే కాలేదు స్పీకర్‌కి. ఇంకో 8 మంది, నలుగురు విచారణ అయింది. ఇంకో నలుగురు విచారణే కాలేదు ఇప్పటిదాకా. ఇదంతా సోమవారం నాడు విచారణ ఉంది సుప్రీంకోర్టులో. బట్ దానికన్నా ముందు ఇది షాకు. ఇన్ ఫ్రంట్ క్రొకొడైల్ ఫెస్టివల్ లాగా సోమవారం నాడు ఏదో జరుగుతుంది, ఏమో అయిపోద్ది అంటే దానికన్నా ముందే ఇది దేశంలో ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యేను కోర్టు అనర్హత వేటు వేయడం ఫస్ట్ టైం. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు మనమంతా జూబ్లీస్ దానికోసం చూస్తున్నాం. నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది కౌంటింగ్. అది మొత్తం సిగ్నల్ టీవీలో లైవ్లో చూద్దాం మనం. కానీ చాలామంది గెస్టులు కూడా వస్తారు. కొంతమంది దాన్ని విశ్లేషించే గెస్టులు కూడా వస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఏం జరిగిందంటే అక్కడ జరిగింది చిన్న విషయం చెప్తా. ముకుల్ రాయ్ అనే పర్సన్, ఇతనే ముకుల్ రాయ్ ఎమ్మెల్యే. ఇదంతా వాళ్ళు పెట్టిన ట్వీటే. ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అండ్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కాన్స్టిట్యూషన్ కోర్ట్ బీయింగ్ ద డివిజనల్ బెంచ్ ఆఫ్ ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ కలకత్తా కాన్సిస్టింగ్ ఆన్ ద హానరబుల్ జస్టిస్. అదే ఫస్ట్ టైం దేశంలో రాజ్యాంగాన్ని కాపాడంలో భాగంగా ఒక ఎమ్మెల్యేను పదవి నుంచి తప్పించారని ట్వీట్ చేసింది. అది ఏంది అసలు ఇష్యూ ఏంటంటే చిన్నగా చెప్తాయి హిస్టరీ. 2021లో ఎలక్షన్ జరిగినాయి అక్కడ. మళ్ళీ 2026లో జరుగుతాయి. 2021లో ఆయన బీజేపీలో గెలిచి టీఎంసీలో చేరిండు. అక్కడ గవర్నమెంట్ ఉంది కదా టీఎంసీ. సేమ్ మన దగ్గర లాగానే అక్కడ బీజేపీ నుంచి టీఎంసీలో చేరిండ్రు. మన దగ్గర బీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్లో చేరిండ్రు. కాకపోతే ఆడ ఒక్కడు చేరిండ్రు, ఇక్కడ 10 మంది చేరిండ్రు. అయితే ఆ తర్వాత జూన్ 2021లో జాయిన్ అయిన ఆయన. జాయిన్ అయిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు సేమ్ ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాగానే వాళ్ళు స్పీకర్కు అనర్హత పిటిషన్ ఇచ్చిర్రు. ఇస్తే స్పీకర్ ఈ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవడం 10 నెలలు ఆలస్యమైంది. అటు ఒక 10 నెలల తర్వాత స్పీకర్ కోసం వేచి చూడకుండా పిటిషనర్లు సెప్టెంబర్ 2021లో ఆయన జూన్లో పోయిండు. 2021లో కలకత్తాకు హైకోర్టుకు పోయిండు. హైకోర్టులో జాప్యం ఏం జరగలేదు. హైకోర్టు ఏం చేసింది, స్పీకర్కు టైం పెట్టింది. ఎమ్మెల్యే అక్కడ కూడా సేమ్ స్పీకర్ ఆఫీసు, స్పీకర్ తరఫున అడ్వకేట్లు, ప్రభుత్వం తరఫున అడ్వకేట్లు హైకోర్టులో అవే వాదన జరిపినారు. స్పీకర్ అధికారంలో మీరు వేలు పెడతారా, స్పీకర్ ఒక స్వతంత్ర చట్టం వ్యవహారం, మీరు వేరు మేము వేరు. ఇక్కడ మన హైకోర్టులో అవే చర్చలు జరిగినాయి. స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు, మీరెందుకు నిర్ణయం తీసుకుంటారు అని చర్చలు జరిపారు. కాకపోతే ఇక్కడ హైకోర్టు ఏమో చూసి ఇక్కడ హైకోర్టు కూడా చెప్పింది, మన హైకోర్టు కూడా మీరు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోండి, దానికి ఒక షార్ట్ టైం పెట్టుకోండి, లాస్ట్ వరకు వేచి చూడొద్దు, రాజ్యాంగాన్ని కాపాడని చెప్పింది. కానీ వీళ్ళు లైట్ తీసుకున్నారు. హైకోర్టును లైట్ తీసుకొని ఏదో విచారణ చేసినట్లుగా, పిలిచినట్టుగా, పిలవనట్టుగా, వచ్చినట్లుగా, రానట్లుగా డ్రామా నడిచింది. కొనసాగింపు సేమ్ అక్కడ కూడా కలకత్తాలో కూడా అట్లే జరిగింది. స్పీకర్ ఏం చేసిండు, స్పీకర్ నిర్ణయం తీసుకోమని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అక్కడ కోర్టు. చేస్తే మేము నిర్ణయం తీసుకోము, స్పీకర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చాలాసార్లు చెప్పింది. చేస్తే స్పీకర్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసిందట. స్పీకర్ కార్యాలయంలోనే ఎక్కువ లేట్ జరిగిపోయిందంట. ఏమైందంటే కరోనా కన్నా ముందు సాక్ష్యాలు ఇవన్నీ చెల్లవన్నారంట. సేమ్ ఇక్కడ కూడా జరగబోతుంది నెక్స్ట్. ఇప్పుడు ఆల్రెడీ అదేగా జరుగుతున్నది. సేమ్ అక్కడ కూడా పార్టీ మారిన పేపర్ క్లిప్సు, పార్టీ మారినట్లుగా వీడియో క్లిప్సు, పార్టీ మారినాక వాళ్ళు మాట్లాడిన క్లిప్సు, తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉండే హడావిడి, వాళ్ళు అక్కడ కార్యకర్తలను చేర్చుకోవడం, ఇదంతా కూడా స్పీకర్కి ఇచ్చారంట. ఇస్తే స్పీకర్ అన్నాడంట అక్కడ స్పీకరు, ఇవన్నీ చెల్లవు, ఇవి అసలు సాక్ష్యాలే కావు, అసలు ఆయన టీఎంసీలో చేరలేదు, ఆయన బీజేపీలో కొనసాగుతున్నాడు. సేమ్ మన దగ్గర ఇట్లా వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారని చెప్తారు కదా వీళ్ళు. సేమ్ అట్లే అక్కడ కూడా బీజేపీలో ఉన్నాడు, ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మమతా బెనర్జీ పార్టీ చేరలేదు ఆ పార్టీలో అని చెప్పి లాస్ట్కు స్పీకర్ ఆ కేసును కొట్టేసిండు. స్పీకర్ కొట్టేసిన తర్వాత ఇక హైకోర్టు చెప్పింది కదా అని చెప్పి స్పీకర్ గుంజుతా ఉన్నాడు దాన్ని, ఇట్లా నడుపుతాడు, అట్లా నడిపి టైంపాస్ చేస్తా ఉన్నాడు. చేస్తుంటే సుప్రీంకోర్టుకు పోయారు.
సేమ్ మన దానిలాగానే ఇక్కడ కూడా హైకోర్టు అదే చెప్పింది, తొందర నిర్ణయం తీసుకొని స్పీకర్కి చెప్పింది. స్పీకర్ ఆలస్యం చేసుకుంటే బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టు ఏం చేసింది, వాళ్ళకు 2 వారాలు టైం పెట్టింది. 2 వారాల టైం పెట్టింది. 2 వారాల్లో నిర్దిష్ట గడువు 2 వారాలు నిర్ణయించుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకోమన్నది. వాళ్ళు పార్టీ మారినరా మారలేదా, ఆయన మీద వేటు పెడుతుందా పడదా తేల్చమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. చెప్తే మన దగ్గర కూడా స్పీకర్ ఈయనకు టైం ఇచ్చారు కదా, 3 మంత్స్ టైం ఇచ్చారు. మన అక్టోబర్ 30కి డెడ్ లైన్ అయిపోయింది. ఇస్తే ఆయన ఏం చేసిండు, నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా మన వాళ్ళు నిర్ణయమే తీసుకోలేదు, ఇంకా దారుణం ఈడ. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళు సమర్పించిన సాక్ష్యాలు ఏం బాగలేవు, ఇవన్నీ నడవవు, సేమ్ ఇక్కడ ఇచ్చినట్లుగానే పేపర్ క్లిప్స్, వీడియో క్లిప్స్, వాళ్ళు పార్టీ మారిన తర్వాత మాట్లాడిన మాటలు, తర్వాత వాళ్ళు ఆయన టీఎంసీలో చేరిండు కదా, టీఎంసీలో చేర్చుకోవడాలు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ సేమ్ టీఎంసీ పార్టీ మీటింగ్లకు అటెండ్ కావడము, తర్వాత అసెంబ్లీలో టీఎంసీ వాళ్ళ లైన్లో కూర్చోవడం, ఇట్లాంటి ఆధారాలు ఇస్తే స్పీకరు నడవవు, ఇవన్నీ కూడా ఇవి అసలు సాక్ష్యాలు సరిగా లేవు అని చెప్పి ఆయన బీజేపీలో ఉన్నాడు, ఆయన టీఎంసీలో చేరలేదు అని చెప్పి తీర్పు ఇచ్చేసిండు. స్పీకర్ చెప్పేసిన తర్వాత హైకోర్టుకు పోయినారు వాళ్ళు. హైకోర్టుకు పోయి ఆ సాక్ష్యాలు అవన్నీ సేమ్ ఇచ్చారు హైకోర్టుకు. ఇస్తే హైకోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా ఆల్రెడీ, సుప్రీంకోర్టు ఇప్పుడు అదే నడుస్తుంది ఇక్కడ. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు విచారణ చేసింది. స్పీకర్ నిర్ణయం వెలువడే వరకు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకుండా ఉంటే ఇది మొత్తం ప్రక్రియ లూజ్ అయిపోయింది, లేట్ అయిపోయింది అని హైకోర్టు ఏం చేసింది, ఈరోజు ఆయనను డిస్క్వాలిఫికేషన్ చేసేసింది. 2021కి వెళ్ళి కేసు నడిచింది. ఇది 2021 సెప్టెంబర్కి వెళ్ళి కేసు నడిచింది. ఈరోజు నిర్ణయం తీసుకున్నది 13వ తేదీ నాడు నిర్ణయం తీసుకున్నది హైకోర్టు. ఆయన డిస్క్వాలిఫికేషన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. డివిజనల్ బెంచ్, సింగిల్ బెంచ్ కూడా కాదు. ఇంకా ఇక్కడ మన దగ్గర జరుగుతున్నది ఏంది, మన దగ్గరనేమో సేమ్ ఇదంతా జరిగింది. మన దగ్గర కూడా సేమ్ సినిమా, ఆడేం జరిగిందో అదే జరిగింది. సేమ్ వాళ్ళు పార్టీ మారినరు, స్పీకర్కు కంప్లైంట్ చేసిండ్రు, స్పీకర్ లేట్ చేసిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టుకు పోయినరు, హైకోర్టు నిర్దిష్ట టైం పెట్టి నువ్వు నిర్ణయం తీసుకోని చెప్పింది, ఓకే అన్నారు, హైకోర్టును వదిలేసిండ్రు, లేట్ అయిపోతుందని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయినరు. సుప్రీంకోర్టు 3 నెలలు టైం పెట్టింది వీళ్ళకు, అక్టోబర్ 30 నిర్ణయం తీసుకోవాలి. అక్కడనేమో 2 వారాలు టైం పెడితే సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు, ఇక్కడ నిర్ణయం కూడా తీసుకోవాలి. ఇంకా దారుణం ఇక్కడ, అక్కడ కనీసం సుప్రీంకోర్టు ఆర్డర్ను ఫాలో అయ్యింది స్పీకర్. అక్కడ ఏదో నిర్ణయం తీసుకోమంటే ఏదో నిర్ణయం తీసుకున్నాడు, ఇవన్నీ చెల్లవు పోన్రని. ఇది ఆయన బీజేపీలో ఉన్నాడు, ఆయన టీఎంసీలో చేయలేదు. ఇక్కడ తమాషా నడుస్తుంది. ఇక్కడ 3 నెలలు అయిపోయింది, స్పీకర్ ఓ పిటిషన్ వేసింది, నాకు ఇంకా టైం సరిపోలేదని. ఇప్పుడు ఉంటుంది సుప్రీంకోర్టు ఏం చెప్తుంది. తర్వాత అక్కడ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ నిర్ణయం తీసుకోలేదు. ఇంకా ఇప్పుడు ఏం నడుస్తుంది, ఇప్పటి వరకు నడిచింది ఏంది, వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, వీళ్ళు కాంగ్రెస్లో చేరలేదు. అసెంబ్లీలో కూడా వీళ్ళు బీఆర్ఎస్ లెక్క, అసెంబ్లీలో ఎప్పుడు కొట్టేసిన దాకా లెక్క బీఆర్ఎస్ లెక్కనే ఉంటుంది. అసెంబ్లీ డిస్క్వాలిఫికేషన్ చేసిన దాకా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే పరిగణిస్తారు. టెక్నికల్ ఇష్యూ అది. వాళ్ళు ఎప్పుడైతే డిస్క్వాలిఫికేషన్ చేస్తారో అయిపోతుంది. అయితే ఇక్కడ కూడా సేమ్ వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు అని మెల్లగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా ఎలక్షన్సే రావు అన్నాడు. తర్వాత ఏమంటున్నారు, ఇప్పుడు పీసీ చీఫ్, సీఎం, మంత్రులు, ఇంకా స్పీకర్ చెప్పేది వీళ్ళు ముందే చెప్తున్నారు అనమాట. వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, కాంగ్రెస్లో లేరు కదా, కాంగ్రెస్లో ఏం చేరలే వాళ్ళు కూడా చెప్తున్నారు బయటకు వచ్చి, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం. సేమ్ కలకత్తాలో ఏం జరిగిందో ఇక్కడ అదే జరిగింది. ఇప్పుడు రేపు సోమవారం నాడు తమాషా ఉంది అనమాట. రేపు సోమవారం నాడు సుప్రీంకోర్టులో స్పీకర్ వేసిన పిటిషన్, మాకు టైం కావాలని వేసిన పిటిషన్ ఉంది. ఇక్కడ స్పీకర్ జాప్యం చేస్తున్నాడు, మీరు ఇచ్చిన టైం కూడా అయిపోయింది, మీ తీర్పును మిమ్మల్ని కూడా పట్టించుకుంటాడు స్పీకర్. ఇక్కడ ఆయన కోర్టు ధిక్కారం కింద ఆయన మీద చర్యలు తీసుకోవాలి, మీరు ఆదేశాలు జారీ చేయాలి, ఈ 10 మంది మీద మీరు వేటు వేయాలని సుప్రీంకోర్టులో వీళ్ళు కూడా పిటిషన్ వేసినారు. ఈ 2 కూడా సోమవారం నాడు వస్తున్నాయి సుప్రీంకోర్టుకు. ఇప్పుడు సేమ్ ఏం తేడా లేదు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది సేమ్. కానీ దేశంలో ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ ఇది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ఈ 10 మందిని సుప్రీంకోర్టు రేపు సోమవారం నాడే పటాన కొట్టేస్తుంది ఏమనిపిస్తుంది నాకు. మరి సుప్రీంకోర్టే కదా ఇప్పుడు కలకత్తాలో అది చేసింది, సుప్రీంకోర్టు చెప్తేనే హైకోర్టు కొట్టేసింది. ఇక్కడ కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్ను లెక్క చేయలేదు స్పీకరు, అది ఓపెన్గా కనిపిస్తుంది. ఓవేళ సుప్రీంకోర్టు సీరియస్ అయినా వీళ్ళు బీఆర్ఎస్నే ఉన్నారని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొట్టేస్తేనేమో ఏలో లేదు, కోర్టు దాకా పోదు. కానీ ఒక స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేసిందంటే ఇంకా స్పీకర్ ఏమున్నట్టు, స్పీకర్కి ఏమి గౌరవం ఉన్నట్లు అది ఆలోచించాలి. అది ఇప్పుడు ఈ కేసు చూసిన తర్వాతనైనా ఇక్కడ జరిగే పరిణామాలు ఇట్లే ఉంటాయని అర్థమైంది నాకు. ఇది ఒక పెద్ద స్టడీ ఈ కేసు, చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఇది మాత్రం ఒక పెద్ద టెన్షన్ వ్యవహారమే. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు మూడిందేమో అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.